దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ భారత రాజ్యాంగ పరిరక్షణ సమ్మేళనం బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో జెండా ఆవిష్కరణ చేసి మహానీయులైన అంబేద్కర్ మరియు పూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు శంకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించే విషయంపై చర్చించుకోవడం జరగనుందన్నారు। బీజేపీ గెలిస్తే మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తామనడాన్ని మేము వ్యతిరేకిస్తూ బీజేపీకి తగిన గుణపాఠం చెబుతామని అన్నారు। ముందుగా డీబీఎఫ్ మనం ఈ రోజు మొత్తము అంబేద్కర్ ఆలోచన విధానం దళిత బహుజన ఫ్రంట్ భాగస్వామి అయినటువంటి ప్రతి కుటుంబ సభ్యులకి దళిత బహుజన ఉద్యమాన్ని దళిత బహుజన ఫ్రంట్ పేరుతో నిర్వహిస్తా ఉన్నాం। అనేక అంశాల మీద పనిచేస్తాం। ప్రభుత్వం సృష్టించినటువంటి అనేక పథకాలని మానిటర్ చేయటం, సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు జరిగేటట్టుగా కార్యాచరణ రూపొందించడం, రక్షణ చట్టాలని అమలు చేసేటట్టుగా పనిచేయటం, విద్యార్థులకి ఉన్నత నాణ్యమైన విద్యని అందించడం కోసం పనిచేయటం, దళితుల హక్కుల కోసం దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో ప్రాంతాల వారీగా అనేక ఆందోళన చేస్తా ఉన్నాం। ఎన్నిటిని సమీక్షించుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ దేశం జరుగుతున్న సామాజిక రాజకీయ అంశాలపై చర్చించి ఒక రాజకీయ తీర్మానాన్ని దళిత బహుజన ఫ్రంట్ 4వ మహాసభ తీర్మానం చేయబోతుంది। ప్రధానంగా ఈ దేశం 400 సీట్లని మాకు ఇవ్వండి, ఈ రాజ్యాంగాన్ని మారుస్తామని స్వయంగా ప్రధానమంత్రి మోడీ గారు, హోంమంత్రి అమిత్ షా గారు చెప్తా ఉన్నారు। రాజ్యాంగాన్ని మార్చడానికి ఓటు అడుగుతున్నారు। రాజ్యాంగాన్ని కాపాడుకోవడం కోసం ఓట్లని తిరస్కరిస్తూ ఎన్డీఏ కూడా వ్యతిరేకంగా పెద్ద ఎత్తున దేశంలో ఉద్యమాలు నడుస్తున్నాయి। అందులో భాగంగా దళిత బహుజన ఫ్రంట్ అగ్రభాగా నిలబడి పనిచేస్తుంది। రాజ్యాంగ పరిరక్షణ, రాజ్యాంగ అమలు కోసం పనిచేస్తున్నాం। దళిత హక్కులు, సామాజిక ఉద్యమకారుల యొక్క చైతన్యంతో సమిష్టి ఉద్యమాలు నిర్మించి రాజ్యాంగ పరిరక్షణ అమలు కోసం ఈ రాష్ట్రంలో ఈ కొత్త ప్రభుత్వానికి సూచన చేస్తా ఉన్నాం। మీరు చేసిన వాగ్దానాలను అమలు చేయాలని, ఆ వాగ్దానాలని నీటి మూటలు కాకుండా చేతల్లో చూపించాలని, కార్యాచరణ చేయాలని, దానికి సామాజిక ఉద్యమాల్ని భాగస్వామ్యం చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం। ఇవాళ హైదరాబాద్ లో దళిత్ బహుజన్ ఫ్రంట్ DBF తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ జరుగుతూ ఉంది। ఈ మహాసభలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకునే అంశం పైన చర్చించుకోవడం జరుగుతుంది। ఏవైతే దళితులు ఎదుర్కొంటున్నారో భూమి, ఉపాధి, విద్య, వైద్యము అనేక అంశాలపైన ఈ మహాసభలో చర్చించి ఒక కార్యాచరణ తీసుకుంటాం। ప్రధానంగా ఇవాళ దేశవ్యాప్తంగా మొత్తం భారత రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పి ఇవాళ బీజేపీ ఏదైతే చెబుతా ఉందో 400 సీట్లు వస్తే ఆ రాజకీయాలు ఒక రేపు పొద్దుగాల వాళ్ళు గెలిచినా ఓడినా రాజ్యాంగాన్ని రక్షించుకున్నామని ఒక ఏదైతే ఒక ఉద్యమం ఉందో ఆ ఉద్యమాన్ని నిర్మించడానికి, ఒక ఐక్య ఉద్యమం నిర్మించడానికి ఈ మహాసభ తీర్మానం చేయబోతుంది। అనేక అంశాలు తెలంగాణ కేంద్రంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులు ఎదుర్కొంటున్న అనేక అంశాలు ఇక్కడ ప్రభుత్వం హామీలు ఇచ్చింది। అది అంబేద్కర్ భరోసా కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, ఇవన్నిటి అమలు పైన చర్చించి ఒక కార్యాచరణ తీసుకోబోతున్నాం।